నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. కానీ ముఖ్యమంత్రి ప్రజలకు మాత్రమే తెలుసు, ప్రజా పరిపాలన కొనసాగిస్తాడు. రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ సెగ్మెంట్లు, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి ప్రజా సంక్షేమం పరిపాలన చేసే ముఖ్యమంత్రి కళ్ళ ముందు కనబడతాడు. విమర్శలైనా ప్రతి విమర్శలైనా అస్త్రాలైనా ఏదైనా కూడా కనబడతాడు. కానీ మీరు ఎప్పుడైనా షాడో సీఎంను చూసారా? ఈ తెలంగాణలో ఎవరికీ కనిపించని అతీత శక్తులతో రాజ్యమేలుతున్న షాడో సీఎం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వాళ్ళకి ఏదైతే వ్యవస్థ ఉన్నదో దాంట్లో ఒక షాడో సీఎం రాజ్యమేలుతున్నాడు. ఆయన ఏకంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను కానీ, కబ్జాలు కానీ, అవినీతి కానీ, లేదా అనేక రకాలుగా ఆయన పేరు ఎక్కడ పడితే అక్కడ వినబడుతున్నది. అసలు ఆ షాడో సీఎం ఎందుకైండు, షాడో సీఎం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించిన వెనక కొన్ని పేపర్ క్లిప్స్ కనబడతాయి. ఇవి కావాలని నేను స్పెషల్గా కూడా ఏంది అంటే పేపర్లను కట్ చేయించి మరీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఒకసారి చూడండి. 122 కోట్ల స్కామ్లో అధికార పార్టీ నేతలు. బడన్పేట్ కార్పొరేషన్ వ్యవహారంలో వెలుగులోకి సంచలన విషయాలు. నేతలు తప్పించుకునేందుకు అధికారులను బలు పశువులు చేశారా? రాజకీయ నేతల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగే ఛాన్స్ ఉందా? లీడర్లకు తెలియకుండా 122 కోట్ల స్కామ్ జరుగుతుందా? కౌన్సిల్ తీర్మానం లేకుండా పనులు అవుతాయా? కొబ్బరికాయ కొట్టేది వాళ్ళే, కాంట్రాక్ట్లు ఇప్పించేది వాళ్ళకే. మాజీ మేయర్ అనుచరుడు ఓ రెడ్డి కాంట్రాక్ట్కే 13 కోట్ల పనులు పూర్తి కాకుండానే బిల్లులు ఇప్పించుకున్న అధికార పార్టీ నేతలు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ పేర్లు బయటికి రాకుండా అధికారులను ఇరికించారనే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి కాస్త లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంది అంటే బడంగ్పేట్ కార్పొరేషన్ అవినీతి కుంభకోణం వ్యవహారంలో రోజుకు ఒక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. వాస్తవంగా ఒక కార్పొరేషన్లో 100 కోట్ల రూపాయల పనులు జరుగుతుంటే అందులో ఏ చిన్న పొరపాటు జరిగినా పాలకవర్గంలో ఉన్న నేతలకు తెలియకుండా ఎలా ఉంటుందన్న సందేహాలు కలుగుతున్నాయి. 122 కోట్ల మేర స్కామ్ జరుగుతుంటే లీడర్లకు తెలియదంటే ఎవరూ నమ్మడం లేదు. అధికారులపై నెపం నెట్టి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు పక్కా ప్లాన్తో వ్యవహరిస్తున్నారని, అధికారులను పావులుగా వాడుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సిల్ తీర్మానం లేకుండా పనులు అవుతాయా? నిబంధనల ప్రకారం కార్పొరేషన్లో ఏ చిన్న పని జరగాలన్నా కౌన్సిల్ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. మరి ఇన్ని కోట్ల రూపాయల నిధులు విడుదలవుతున్నా, బిల్లులు చెల్లిస్తున్నా కౌన్సిల్ సభ్యులు లేదా మేయర్ మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదు. కొబ్బరికాయలు కొట్టేది వాళ్ళే, కాంట్రాక్టర్లు ఇప్పించుకునేది వాళ్ళకే అని తీరా నిధులు లెక్క తెలిసిపోయేసరికి అధికారులను ఇరికించడం దుర్మార్గమని విపక్ష నేతలు మండిపడుతున్నారు. అసలు ఒకసారి చూడుర్రి. ఏంది అంటే పనులు పూర్తి కాకుండానే బిల్లులు, క్షేత్రస్థాయిలో పనులు సగం కూడా పూర్తి కాక ముందుకే కోట్లాది రూపాయల బిల్లును అక్రమ మార్గంలో డ్రా చేస్తున్నట్టుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలు తమ స్వార్థం కోసం నిధులను మళ్లించారని, ఇందులో అధికారుల సంతకాలు ఉన్నప్పటికీ అసలు సూత్రధారులు మాత్రం రాజకీయ నాయకులని స్పష్టమవుతుంది. పనులు పూర్తి కాకుండానే నిధులు ఎలా విడుదలయ్యాయని లోతుగా విచారణ జరిపితే అసలు దొంగలు బయటపడతారని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతో నేతలు పక్కా ప్లాన్తో అధికారులను ఇరికించాలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఖర్చు కోసం ఈ నిధులు వాడుతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. రాజకీయ రంగుపూసి కుంభకోణాన్ని నీరు కార్చకుండా 122 కోట్ల నిధుల ప్రవాహం ఎవరి జేబులోకి వెళ్ళిందో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలైన తరుణం అయితే కనబడుతుంది. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కాస్త లోతుగా కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి చూడండి. అక్రమాలపై విచారణ జరిపించాలి, కాంగ్రెస్కు బీఆర్ఎస్ సవాల్. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ నాయకుడు కేఎల్ఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటేనే వెంటనే జ్యుడిషియల్ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రోజు బడంగ్పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో వారు కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టిన తీరుకు సంబంధించి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక దాంతోపాటుగా నేతల డైరెక్షన్, అధికారుల యాక్షన్. బడంగ్పేట్ అవినీతిలో రాజకీయ హస్తంపై వేడెక్కిన చర్చ. సస్పెండ్ అయిన డిప్యూటీ కమిషనర్ విచారణకు ఏసీపీ సిద్ధం. 150 కోట్లకు పైగా ప్రజాధనం దాని మళ్లింపు ఆరోపణలు. విచారణలో నేతల పాత్రపై బహిరంగంగా బయటపడే ఛాన్స్ అంటూ కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ కనబడుతున్న మేయర్కు సంబంధించి కానీ, లేదా వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ, అక్కడ ఉన్న పాలక వర్గాలకు సంబంధించి కానీ అసలు ఏం జరిగింది అనే చర్చ చూస్తే దీంట్లో లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ₹1 ₹2 కాదు,
122 కోట్లు అని ఒక మాట, 150 కోట్లకు పైగా కూడా ప్రజాధనాన్ని దారి మళ్లించారు. ఇది ఎవరి జేబులోకి వెళ్ళింది? ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ దానికి సంబంధించిన తీర్మానాలు ఉండాలి. వాళ్ళ కౌన్సిల్కు సంబంధించిన తీర్మానం లేకుండా 122 లేదా 150 కోట్ల పనులు ఏ విధంగా మొదలు పెడతారు? కొబ్బరికాయ కొట్టినా ఎవరు రాజకీయ నాయకులే, లేదా దాని కాంట్రాక్ట్ పనులు ఇప్పించినా కూడా రాజకీయ నాయకులే. మొత్తానికి రాజకీయ నాయకులలో బలిపశు ఎవరన్నా అయ్యిర్రు అంటే అధికారులు అయితే 150 కోట్ల రూపాయల లంచాలు అయితే తీసుకోరు కదా. అధికారులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ ఇళ్లకైతే తీసుకెళ్లారు కదా. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎవరి జోబులోకి వెళ్ళినాయి, ఎవరు తిన్నారు, ఏంది అంటే దీనికి సమాధానం లేకుండా పోయిందండి. ఎందుకంటే ఈ బడంగ్పేట్ కార్పొరేషన్ వెలుగులోకి వచ్చిన భారీ అవినీతి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అధికారులను అధికారులు అయితే సస్పెండ్ అయినప్పటికీ కూడా అధికారులే ఈ భారీ మొత్తంలో ఉంటారా అంటే $1 మిలియన్ ప్రశ్న. సో ఈ వ్యవహారం వెనుక రాజకీయ నేతల పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ GHMCలో విలీన సమయంలో చోటు చేసుకున్న అవినీతి కుంభకోణం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పటికే డిప్యూటీ కమిషనర్ సరస్వతితో పాటు 10 మంది అధికారులపై సస్పెన్స్ వేటు పడగా ఇప్పుడు అసలు సూత్రధారులైన రాజకీయ నేతల పాత్రపై దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకంటే ఇది 150 కోట్లకు పైన ప్రజాధనం అక్రమంగా మళ్లించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లో అవకతవకలు, నకిలీ బిల్లులు, అనుమతి లేని నిర్మాణాలకు మద్దతు వంటి అనేక అక్రమాలను వెలుగులోకి వచ్చాయి. త్వరలో ఏసీబీ అధికారులు ఆ సరస్వతిని విచారించనుండగా ఆమె ఇచ్చిన సమాధానం ఆధారంగా ఈ కేసులో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. విచారణలో రాజకీయ నేతల పేర్లు బయటపడతాయా, దోచుకున్న నిధులను ఎలా రికవరీ చేస్తారన్న అంశాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గారి షాడో సీఎం గారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో కూడా ఆ షాడో సీఎం గారి ఆదేశాలు, మరి ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కుమారుడికి అత్యంత సన్నిహితుడు, మరి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. మరి ఆ షాడో సీఎం పేరు నాకు తెలుసు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందనే ఆరోపణ వినబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారులను సస్పెండ్ చేయడంతో 10 మంది అధికారులను సస్పెండ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే అధికారులు రాజకీయ నేతల ఆదేశాలతోనే పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలు పక్కన పెడితే అడిగిపోయి మంత్రితో ఫోన్ చేయించడా, లేకపోతే ముఖ్యమంత్రి ఆదేశాలు రావడమా, లేకపోతే అధికారులకు పైనుండి ఒత్తిళ్లు రావడం, వాళ్ళు చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళను 10 మంది అధికారులను సస్పెండ్ చేశారు. కానీ ఈ 150 కోట్ల రూపాయల ప్రజాధనం ఎక్కడికి వెళ్ళింది? ఏ రాజకీయ నాయకుడు చెప్పిండు? ఏ షాడో సీఎం చెప్పిండు? దీన్ని బయట పెడితే బాగుంటుందని విపక్షాలు పూర్తి స్థాయిలో కూడా ఘంటాపదంగా మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ డిమాండ్ని ఏం జరుగుతుంది? కేవలం ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్కి సంబంధించి వీళ్ళకే విచారణ ఎదుర్కొంటారా, లేకపోతే కౌన్సిల్కి సంబంధించిన సభ్యుల విచారణ ఎదుర్కొంటారా, అధికారులకు సంబంధించిన విచారణ ఎదుర్కొంటారా? కానీ వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన షాడో సీఎం పరిస్థితి ఏంది అనేది మనం ఆలోచించాలి.